రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వివిధ విద్యుత్ డిపార్ట్మెంట్ కావచ్చు, విద్యా రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, మైనింగ్ డిపార్ట్మెంట్లో ఇలా అనేక శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక 5 ఏళ్ల నుండో లేదా 7 ఏళ్ల నుండో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికులను కూడా పర్మనెంట్ చేయాలని వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని వైఎస్ఎన్ గార్డెన్లో శనివారం నిర్వహించిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని వైఎస్ఎన్ గార్డెన్స్లో శనివారం నిర్వహించిన సమావేశంలో వంగపల్లి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వివిధ విద్యుత్ డిపార్ట్మెంట్ కావచ్చు, వివిధ రంగం కావచ్చు, వైద్య రంగం కావచ్చు, మైనింగ్ డిపార్ట్మెంట్లు ఇలా అనేక శాఖల్లో పనిచేసిన అవుట్సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో ఒక 5 ఏళ్ల నుండో లేదా 7 ఏళ్ల నుండి పనిచేస్తున్న వారిని పర్మనెంట్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు పారిశుద్ధ్య కార్మికులను కూడా పర్మనెంట్ చేయాలని వంగపల్లి డిమాండ్ చేశారు. గ్రామాలలో, పట్టణాల్లో, మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మ్యాన్హోల్లో దిగి ఊపిరాడక చనిపోయిన సందర్భాలు అనేకే ఉన్నాయని అన్నారు. కార్మిక చట్టాల ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు ఆధునాత పరికరాలు ఇవ్వాలని కోరారు. మనుషుల మలమూత్రాలను ఎత్తిపోస్తూ దుర్భర జీవితాలు గడుపుతున్న దళిత పారిశుద్ధ్య కార్మికులకు న్యాయం జరిగేట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కంటే పారిశుద్ధ్య కార్మికులే తమ ప్రాణాలు ఫలంగా పెట్టి పనిచేస్తున్నారని, ముందుగా పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేసిన తర్వాతనే విద్యారంగంలో, వైద్య రంగంలో, విద్యుత్ శాఖలో, మైనింగ్ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ గ్యారా నరేష్, నియోజకవర్గం కో ఇన్ఛార్జ్ గాధ్యపాక మల్లేష్, ఆలేరు మండల అధ్యక్షుడు అందే సుధాకర్, ఆత్మకూరు మండల అధ్యక్షులు మందుల పరశురాములు, మండల ప్రధాన కార్యదర్శి రామచర్ల సిద్ధులు, ఆలేరు పట్టణ అధ్యక్షులు రాగల్ల విజయ్, ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు బోడ నరేష్, సైదాపురం సురేష్ తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ కార్మికులను పర్మిట్ చేయాలని గత నెల రోజుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తూనే ఉన్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పారిశుద్ధ కార్మికులను పర్మిట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ శాఖల్లోనైనా చూడండి, అది విద్యారంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, ఎడ్యుకేషన్ రంగం కావచ్చు, అన్ని రంగాలలో ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, ఒక 7 ఏళ్ళు చేసిన తర్వాత వాళ్ళను క్రమబద్ధీకరణ చేస్తున్నాయి ప్రభుత్వాలు. మొన్న కేసీఆర్ కూడా పర్మనెంట్ చేసిన అవుట్సోర్సింగ్ వాళ్ళను, అట్లాగే కాంట్రాక్ట్ బేసింగ్ వాళ్ళను, చంద్రబాబు పీరియడ్లో కొంతమంది, రాజశేఖర రెడ్డి పీరియడ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయా రంగాలలో అన్ని డిపార్ట్మెంట్లలో పర్మనెంట్ చేసిన చరిత్ర మన కళ్ళ ముంగట అవపడుతుంది. మరి ఆనాటి నుండి డ్యూటీ ఎక్కి నుంచి ఇప్పటి వరకు 30-35 సంవత్సరాల నుంచి పారిశుద్ధ కార్మికులు పనిచేస్తున్న వాళ్ళకు పర్మనెంట్ మాత్రం ఇప్పటి వరకు చేస్తలేరు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అన్ని శాఖలు ఉన్నట్టే, మరి అన్ని డిపార్ట్మెంట్లకు ఉన్నట్టే, మరి ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్లకు ఎందుకు ఈ ప్రభుత్వాలు ఇంత నిర్లక్ష్య వహిస్తున్నాయి? అందుకోసమే వీళ్ళని పర్మిట్ చేయాలని మాదిగ రీజన్ పోరాట సమితి ఆధ్వర్యంలో వచ్చే నెల 13 తారీఖు నాడు హైదరాబాద్లో భారీ బహిరంగ సభ కార్మికులే నిజమైన స్వచ్ఛ భారత్లు అనే ఉద్దేశంతో వాళ్ళను ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని, గ్రామాన్ని శుభ్రం చేస్తురని వాళ్ళని సన్మానించి వాళ్ళని కాళ్ళు కడిగిన చరిత్ర మన కళ్ళ మూట పడ్డప్పుడు మరి సన్మానించిన వరకే పరిమితం చేసేది తప్ప వాళ్ళని పర్మనెంట్ చేయాలనే ఆలోచన మోడీకి రాలే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాలే. అందుకోసమే ఖచ్చితంగా మాకు ఒక భావన కలుగుతుంది. ఎందుకంటే ఇలా 100% మాదిగలే ఉన్నారు కాబట్టి ఏ ప్రభుత్వాలు వీళ్ళను ఎవరు ఏ పార్టీలు కానీ ఎవరు కూడా అడుగుతలేరు. అందుకే మాదిగ రిజర్వేషన్ పార్టీ సంబంధించి 100% వీళ్ళ మాదిగలే ఉన్నారు కాబట్టి తక్షణం వీళ్ళని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఖచ్చితంగా పర్మనెంట్ చేయకపోతే అప్పటిలోగా మేము ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ అయ్యేంత కూడా ఎంఆర్పీఎస్ ఇలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. జై భీమ్, జై మాదిగ.